ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 69. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. తేదీ 24/8/1946. ఆ మధ్య నూతనాగతులొకరు ఇంగ్లీష్లో భగవాన్నేదో ప్రశ్నించారు. ప్రశ్న నాకు అర్థం కాలేదు, కానీ ప్రత్యుత్తరం అరవంలో చెప్పారు భగవాన్. భగవద్వాణి చేతనైనంత వరకు సేకరించుట మంచిదని తెలిసినంత వరకు రాస్తున్నాను. వారి ప్రశ్నకు బదులు చెప్తూ భగవాన్ ఇలా అన్నారు: జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అంటారు కదా, మళ్ళీ జగత్తంతా బ్రహ్మస్వరూపమనే చెబుతారు. ఏమిటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది. సాధక స్థితిలో జగత్తు మిథ్య అని చెప్పకుంటే వీల్లేదు. ఎందువల్లనంటే ఎప్పుడూ ఎక్కడా సత్యమై నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తానన్న దృష్టి మరచి శరీరాదులతో కూడిన జగత్తే తానని భ్రమసి శ్రమ చెందిన వానికి ఈ జగత్తంతా మిథ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు. ఏమంటే తన్ను విడిచి బహిర్ముఖమై విజృంభించిన దృష్టి ఇదంతా మిథ్య కాని అంతర్ముఖంగా తిరగదు. తన్ను తాను కన్న తరువాత తన కన్నా అన్యమేదీ లేనందున జగమంతా బ్రహ్మంగా చూడగలడు. తాను లేక జగం లేదు. మూలమైన తన్ను కానక జగమనే చూసేవానికి ఇదంతా మిథ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు. పేపర్ ఉన్నదనుకోండి, లిపి మాత్రమే చూస్తారు. దానికి ఆధారమైన పేపర్ని ఒక్కరు కూడా చూడరు. లిపి ఉన్నా పేపరు ఉంది కదా, అది లేకున్నా పేపరు ఉంది. ఈ లిపి సత్యమని చూసేవానికి అది మాయ అని చెప్పక తప్పదు. లిపికి ఆధారమై పేపర్ కదా. వివేకి అయిన వాడు పేపరు, లిపి ఒకే వస్తువుగా గ్రహిస్తాడు. ఇట్లాగే బ్రహ్మము జగత్తును. సినిమా దృష్టి అంతం అంతే. తెర ఎప్పుడూ ఉంటుంది. బొమ్మలు వస్తవి పోతవి. తెరకి ఏమీ అంటవు. బొమ్మలు రాని పోని దానికేమి. అయితే తెర లేనిదే బొమ్మలు లేవు. ఆ తెర బొమ్మలకు ఆధారం కానీ బొమ్మల వల్ల తెరకేం ప్రయోజనం? తెరను చూడక బొమ్మలే చూచువాడు ఆ ఆటలో వచ్చు కష్టం సుఖాలకు కంపించిపోతాడు. తెర చూసేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకొని తెర కంటే అన్యం కాదని గ్రహిస్తాడు. అలాగే ఈ జగత్తు కూడా ఇదొక బొమ్మలాట అన్నారు భగవాన్. ఆ పృచ్ఛకులు ఆనందించి నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.